బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి రోజే కీలక భేటీల్లో దూసుకుపోతున్నారు. తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఆయన ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏఐ, హెల్త్ టెక్, అగ్రిటెక్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో పరస్పర సహకారంతో కీలక చర్చలు జరిపారు. తెలంగాణ స్టార్టప్లకు ఇజ్రాయెల్ మద్దతు తెలపడంతో పాటు ఇరు దేశాల భాగస్వామ్యంతో ఏఐ ఆధారిత పైలట్ ప్రాజెక్టులను త్వరలో ప్రారంభించనున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి రోజే కీలక భేటీల్లో దూసుకుపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తేజస్వి, దావోస్ ప్రపంచ సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు తొలి రోజే బిజీగా గడిపారు. ముఖ్యంగా మంత్రులు ఇటు శ్రీధర్ బాబు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అధికారుల బృందంతో ఈ రోజు కీలక భేటీ జరిగిందని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా వ్యాపార దిగ్గజాలతో జరిగినటువంటి భేటీలో ప్రధానంగా ఈ రోజు ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో శ్రీధర్ బాబు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రపంచంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేయాలి, తెలంగాణలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అన్నటువంటి విషయంలో ఇజ్రాయెల్ తో సత్సంబంధాలు నెలకొల్పాలి, ఇక్కడ పెట్టుబడులు రావడానికి కావాల్సినటువంటి వాతావరణం తెలంగాణలో ఉందన్నటువంటి ఈ సమావేశంలో చెప్పారు. ప్రధానంగా ఈ వ్యవసాయ రంగంలో ఇజ్రాయెల్ సాధించినటువంటి ప్రగతిని తెలంగాణలో కూడా భాగస్వామ్యం చేయాలన్నటువంటి విషయాన్ని కూడా చేశారు. అదేవిధంగా ఏఐ, అదేవిధంగా హెల్త్ టెక్, ఆగ్రోటెక్ రంగాల సహకారం కూడా ఇజ్రాయెల్ తో సంబంధాలు పెంచుకుంటామని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, తర్వాత ఏరోస్పేస్ రంగాల్లో కూడా భాగస్వామ్యం కావాలన్నటువంటి విషయంలో ఈ భేటీలో చర్చ జరిగింది. ఇజ్రాయెల్ కలిసి తెలంగాణలో పైలట్ ప్రోగ్రాంలకు కావాల్సినటువంటి ఏర్పాట్లను చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ఈ రోజు ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికారుల బృందం ఇజ్రాయెల్ తో జరిగినటువంటి భేటీలో అనేకమైనటువంటి అంశాలను చర్చించారు. ప్రధానంగా పెట్టుబడులకు అవకాశం ఉన్నటువంటి హైదరాబాదే కావచ్చు, తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ఇజ్రాయెల్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే ప్రభుత్వం అన్ని రకాల సహాయకారం, మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు. తొలి రోజులో ఈ రోజునే సీఎం రేవంత్ రెడ్డి చాలా బిజీగా గడిపాడని చెప్పవచ్చు. అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి నివేదికలను కూడా తయారు చేశారు. ముఖ్యంగా రేపు కూడా ఇదే కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికార బృందం బిజీగా ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. తేజస్విని, అయితే 22 వరకు ఈ సదస్సు అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి 2 రోజులు కూడా ఇంకా ఎన్ని కంపెనీలతో భేటీ అయ్యే అవకాశం ఉంటుందంటారు? ఇంకా ఎన్ని కంపెనీలు ఇండియాకి, హైదరాబాద్ కి వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు? ముఖ్యంగా రేపు కూడా ఇతర సంస్థల దేశాలకు సంబంధించిన పారిశ్రామిక దిగ్గజాలతో, ఐటీ కంపెనీలతో భేటీ అయ్యే అవకాశం ఉండవచ్చు. ప్రధానంగా పెట్టుబడులు తెలంగాణలో కానీ హైదరాబాద్ లో పెట్టడానికి కావాల్సిన అవకాశాలను ఇప్పటికే దావోస్ లో ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. అదేవిధంగా రేపు కూడా ఇతర దేశాలకు సంబంధించి పెట్టుబడి పెట్టేటువంటి పారిశ్రామికవేత్తలతో, వ్యాపార దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. శ్రీవాస్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ